అర్హులైన రైతులకే రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ సర్కార్ సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి ప్రజాధనం వృధా చేసిందని విమర్శించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్లో రైతు భరోసా అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని వివరించారు. రైతు భరోసాకు రైతు రుణమాఫీకి తేడా తెలియని నేతల్ని తమను విమర్శిస్తే పట్టించుకోమని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రులు. రైతు భరోసా కార్యక్రమంపై రైతులతో విస్తృతంగా చర్చలు జరపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి పెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమం మొదలుపెట్టే విషయం కూడా నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. 10 ఏళ్లున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం లెక్క పెడితే రుణమాఫీకి 25,000 కోట్లు ఖర్చు పెడితే 7 నెలలు కాకముందే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేయడం ఇదంత గొప్ప విషయము మనందరం తెలుసుకోవాలి, ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తప్పనిసరిగా ఈ జిల్లాలో అన్ని విషయాల్లో నా సహాయ సహకారాలు ఉంటాయి, అందుబాటులో ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, కేవలం కుటుంబ సభ్యుల కోసమే మనం అడుగుతుంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్ప రుణమాఫీ చేయరు అని కొంతమంది ప్రబుద్ధులు వంకర కోతలకు వస్తున్నారు. ఎప్పటికీ వారికి బుద్ధి రాలే. 2 సార్లు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధి రాలే. ఇంకొక పెద్ద మనిషి నిన్న ట్విట్టర్లో పెడతాడు, రైతు భరోసా కోసం ఉంచిన డబ్బుని రైతు రుణమాఫీ కోసం వాడింది ఈ ప్రభుత్వం అని ఇంకొక పెద్ద మనిషి ట్విట్టర్లో పెడతాడు. అసలు రైతు భరోసాకి రైతు రుణమాఫీకి అంటే తెలియని మీరు, వ్యవసాయం అంటే తెలియని మీరు, ఏ రైతుకి కష్టం ఉందో తెలియని మీరు ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఒకే సంవత్సరం ఒక 25-30 రోజుల్లో 31,000 కోట్ల రైతుల నెత్తేరున్న భారాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ రోజు ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి మాట అమలు చేసింది. 6 గ్యారెంటీలో అనేకమైనటువంటి అంశాలు అమలు చేస్తూ ఉంది. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. ఇది 5వ జిల్లా. ఈ 5వ జిల్లాలో వచ్చేసినటువంటి అందరూ కూడా అభిప్రాయాలు గౌరవ మంత్రి గారు, వారి శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరి అభిప్రాయాలను అనుగుణంగా, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబడుతుంది. ఇలా ఒకటే మాట, గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే కింద ఏమనకుండా మౌనంగా వినేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజా పాలనతో మీ అందరి అభిప్రాయాల మేరకే ఈ పరిపాలన కొనసాగాలని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తూ ఉంది. రైతు సోదరులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు దాదాపు 20 మంది నుంచి 25 మంది రైతులు మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు నోట్ చేసుకోవటం జరిగింది. మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను పరిగణనకు తీసుకొని రాబోయే విధానపరమైన నిర్ణయం ప్రజల చెంత నుంచే అభిప్రాయాలని విధానపరమైన నిర్ణయం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు కసరత్తు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇదో పండుగ వాతావరణంలో ఇలాంటి ప్రజాభిప్రాయాలు సేకరణ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. ఎప్పుడైనా గత 10 సంవత్సరాల కాలంలో రైతులతోని ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకునే ఒక విధానాన్ని రూపొందించాలని ఆలోచన వైనాన్ని మర్చిపోయినారు. ఈరోజు రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవాలి, విధానాన్ని మీ ముందు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత వ్యవసాయం, రైతు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ 31,000 రుణమాఫీయే కాకుండా
రేపు రాబోయే రైతు భరోసే కాకుండా కొంతమంది రైతు సోదరులు చెప్పారు, పెద్ద ఆయన జీవన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇన్సూరెన్స్ పథకం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఇప్పుడు పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏ రకంగా సాయం జరగట్లేదని. తప్పకుండా భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరంలోనే పంట మాఫీకి అంటే పంట బీమా, పంట నష్టపోయినటువంటి రైతుకి బీమా వచ్చేటట్టుగా దాన్ని కూడా రూపకల్పన చేస్తున్నాం. అతి త్వరలోనే పంట బీమా పథకం కూడా వస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క పంట నష్టపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా మీకు డబ్బులు ఇప్పించేటటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.